బాలల సంరక్షణ, వారికి అందించే ఆహారం విషయాల్లో శిశుగృహం నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు విద్యానగర్లోని శిశుగృహాన్ని సందర్శించిన ఆయన సౌకర్యాలను, సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారు ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు విద్యానగర్లోని శిశుగృహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మంగళవారం సందర్శించారు. శిశుగృహంలోని పరిసరాలను పరిశీలించిన ఆయన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే శిశుగృహంలో ఉంటున్న బాలబాలికల ఆరోగ్య విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను, హాజరు పట్టీని పరిశీలించి నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేరేలా స్వంత బిడ్డల్లా చూసుకోవాలని ఆదేశించారు. బాలలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ కె భార్గవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల విజిట్లో భాగంగా శిశుగృహ ఏలూరు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం 7 పిల్లలు ఉన్నారు. 7లో ఒక బాబు స్కూల్కి వెళ్ళడం జరిగింది. మిగతా 6 కూడా చిన్నపిల్లలు. వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆహార వసతులు, అదేవిధంగా నీరు, మంచినీరు సదుపాయం, ఈ ప్రిమిసెస్ అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. శిశుగృహకు సంబంధించి ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ ఈ ప్రిమిసెస్లో పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు, అదేవిధంగా ఇంకా దానికి సంబంధించి క్రీడలు కూడా, ఇవన్నీ కూడా వస్తువులు, సదుపాయాలన్నీ బాగా ఉన్నాయి.